వెల్కమ్ టు గణిత్ స్టడీస్. ఈరోజు మనము గుంటూరు జిల్లా సంబంధించి ఎస్జిటి వారికి కట్ ఆఫ్ మార్క్స్ ఏ రేషియోలో ఉండబోతుంది అనే అంశం మీద మనకు గుంటూరు జిల్లా యొక్క రిపోర్ట్ కూడా మనము అధ్యయనం చేద్దాం. ఇక్కడ గుంటూరు జిల్లాని నేను అనలైజ్ చేసేటప్పుడు నేను కలెక్ట్ చేసినటువంటి ప్రైమరీ ఇన్ఫర్మేషన్లో కావచ్చు, సెకండరీ డేటాలో కావచ్చు. ప్రైమరీ డేటా అంటే డైరెక్ట్గా అప్రోచ్, ఓకేనా, అప్రోచ్ ప్రకారం నేను ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. ఎందుకంటే చాలామంది గుంటూరు జిల్లా అభ్యర్థులందరూ కూడా మన గ్రూప్లో ఉన్నారు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఇక్కడ రావడం అనేది జరిగింది. మరి అదేవిధంగా మనం ఫోన్ కాల్స్, వాళ్ళు ఫోన్ చేయడం ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మనకు ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కదా, అక్కడ ఉన్నటువంటి తెలిసినటువంటి స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావచ్చు, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నేను ప్రైమరీ డేటా కలెక్ట్ చేయడం అనేది జరిగింది, రేషియోస్. నెక్స్ట్ మనకు సెకండరీ డేటా ఎలా ఉంది వాతావరణం అంటే, ఆ గుంటూరు జిల్లాలో ఎక్కువగా ఎడ్యుకేషన్ ఏరియా అనమాట. ఎందుకంటే గుంటూరు అనగానే మొట్టమొదటిసారిగా మనకు అంతా కూడా ఈ విద్యా వ్యవస్థలంతా కూడా బాగా అభివృద్ధి చెందిన విషయం మనకు తెలిసిందే. ఆ రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసమే జొన్నవిత్తుల గురునాథం గారు కావచ్చు, ఓకేనా, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులంతా కూడా ఉద్యమ స్టూడెంట్ లీడర్గా ఉన్నారు. ఆ రోజుల్లో స్టూడెంట్ లీడర్ అంటే పేరు మోసింది, అంటే విద్యా సమస్యలు ఉన్నాయని అర్థం. కనుక అక్కడ బాగా చదివేటువంటి విద్యార్థులు కూడా ఎక్కువ ఉంటారు. అక్కడ మనకు కొంత కేటగిరీ తీసుకుంటే కూడా ఎస్సీ అభ్యర్థులు కావచ్చు, ఎస్సీఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, వీళ్ళు ఎక్కువగా చదివేదానికి అవకాశాలు అక్కడ ఎక్కువగా ఉంటాయి. ఆ వాతావరణం చూసినట్లయితే పైగా బాగా చదువుతున్నారు కూడా. ఓకే, రైట్. ఆ ఎన్విరాన్మెంట్ని తీసుకున్నాను. తర్వాత మనకున్నటువంటి బాగా చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఆ రేటింగు కూడా మనము డిఫరెన్స్ అనేది మారిపోతుంది. ఒక్కొక్క జిల్లాకి వాతావరణాన్ని అనుసరించి చదివే విద్యార్థులు వాళ్ళ యొక్క సామర్థ్యము, వీటిలన్నిటిని చూసి మనం ప్రెడిక్ట్ చేయాలి. ఎట్లా పడితే అట్లా మనం ప్రెడిక్ట్ చేసేదానికి కుదరదు. ఇది కూడా నేను చెప్తున్నాను, ఓకేనా, రైట్. సో రైట్, ఓకే. మనం ఆలస్యం లేకుండా ఒకసారి మనం గుంటూరు జిల్లా యొక్క కట్ ఆఫ్ ఎలా ఉంటుందో అనేది మనం ఒకసారి చూద్దాం. ఏంటంటే ఇందులో మనకు ఏమన్నాడు అన్నాడంటే, రైట్, చూడండి, ఇక్కడ గుంటూరు జిల్లా యొక్క సమాచారం, ఇదంతా కూడా గుంటూరు జిల్లా నుంచి డేటా కలెక్ట్ చేయగా మనకు వచ్చినటువంటి రిపోర్ట్లు అన్నమాట ఇవన్నీ కూడా, ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకు వెళ్ళిపోదాము. గుంటూరు జిల్లాలో 85 నుంచి 90నే నేను గరిష్టంగా తీసుకున్నాను, ఓకేనా. 1 or 2 మార్క్స్ 90 పైన వచ్చింటే పాసిబుల్ పెద్దగా లేవు, ఓకే. నేను ఇక్కడ వరకే చేశాను. 85 నుంచి 90 వరకు ఎన్ని మార్కులు ఉన్నాయి? 5 మార్కులు ఉన్నాయి. ఈ మధ్య గ్యాపులు. ఒక్కొక్క మార్కు మీద టాపర్ వీళ్ళు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా చదువుతున్నటువంటి యాస్పిరెంట్స్ వీళ్ళు. ఇలాంటి వ్యక్తులు ఒక్కొక్క మార్కు మీద నేను 10 మందిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బాగా చదువుతారు కాబట్టి ఆ విద్యార్థులు, ఓకేనా. ఎన్ని పెట్టాను? ఒక్క మార్క్ మీద 10 మంది పెట్టాను, ఓకేనా. మోస్ట్ వీళ్ళకి జాబ్ అనేది పక్కాగా వీళ్ళకి 100% వస్తుంది. 85 పైన దాటినటువంటి వారు, 90కి అబో ఉన్నటువంటి వారు, వీళ్ళకి 100% వస్తుంది. వీళ్ళకి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ గణిత్ స్టడీస్ తరపు నుంచి, ఓకేనా. బాగా చదివినారు ఈ విద్యార్థులందరూ కూడా, ఓకేనా, రైట్, గుడ్. నెక్స్ట్ మనకు 80 నుంచి 85 మధ్యలో 80 నుంచి 85 మధ్యలో ఎన్ని మార్కులు ఉన్నాయి మనకు? 5 మార్కులు ఉన్నాయి, ఓకేనా. 5 మార్కులు ఉంటే ఒక్కొక్క మార్కు మీద నేను 20 మందిని పెట్టాను. 20 మెంబర్స్ని పెట్టడం అనేది జరిగింది. పెడితే నాకు వచ్చింది ఎన్ని? 100 పోస్టులు నేను ఇక్కడ ప్రిడిక్ట్ చేయడం అనేది జరిగింది. వీళ్ళకి కూడా నేను గణిత్ స్టడీస్ నుంచి హార్ట్లీ కంగ్రాచులేషన్ అని చెప్తున్నాను, ఓకేనా. బాగా చదువుతారు అక్కడ గుంటూరు జిల్లాలో, ఓకేనా. వాళ్ళ మర్యాదలు కానీ, ఓకేనా, కృష్ణా జిల్లాలో మర్యాదలు కానీ, గుంటూరు జిల్లా వాళ్ళ యొక్క మర్యాదలు, మాట్లాడే తీరు కానీ, అంటే ప్రకాశం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా కావచ్చు, అదే మిగతా అన్ని జిల్లాలు కూడా ముఖ్యమైన జిల్లాలే, నేను కాదంటం లేదు. మాట తీరు బాగుంటుంది. నెల్లూరు జిల్లా మాట తీరు చాలా బాగుంటుంది. సరే, ఏదేమైనా కానీ బాగా చదువుతారు అనమాట, ఇంకేం లేదు. సో అంటే ఆ వాతావరణాన్ని చూసుకోవడం మనము ప్రిడిక్ట్ చేయాలి, ఫోర్కాస్టింగ్ చేయాలి, రైట్, ఓకేనా. 100 మెంబర్స్, రైట్. నెక్స్ట్ మనకు వీళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్ గణేష్ రెడ్డి తరపు నుంచి. నెక్స్ట్ 75 నుంచి 80 మధ్య, 70 నుంచి 80 మధ్య ఉన్నటువంటి మార్కులు ఎన్ని? 5 మార్కులు. ఒక్కొక్క మార్కు నుంచి అంటే 76, 77, 78, 79, 80, 5 మార్కుల మీద 30 మందిని పెట్టాను. ఎంతమంది వచ్చారు నాకు? 150 పోస్టులు ఫిల్ అవటం అనేది జరిగింది. అంటే ఇక్కడ సార్
రేపు మీకు నార్మలైజేషన్ వస్తుంది కదా సార్, మీరు ఎలా ప్రిడిక్ట్ చేస్తారంటే రేపు నార్మలైజేషన్ వచ్చిందని అంటే మహా అంటే సో ఒక 5 మార్కులు పెరగచ్చా? పెరగచ్చు. పెరిగితే ఎక్కడ ఉన్న వాళ్ళ వ్యక్తి చూడండి, 70లో ఉన్నటువంటి వ్యక్తి 72, 73, 74 ఉన్న వ్యక్తి 75లో వచ్చి పడ్డాడు, లేదా 76లో పడతాడు. 6 మార్కులు పెడితే, 7 మార్కులు పెడితే, 8 మార్కులు పెడితే మొత్తానికి ఇక్కడ 70లో ఉన్న వ్యక్తి ఇక్కడికి రావచ్చు కదా. కనుక ఏడే ఉంటాడు. అందుకే నేనేం చేశాను, ఒక్క మార్కు మీద 30 మందిని తీసుకోవడం అనేది జరిగింది. ఇది నార్మలైజేషన్ వచ్చిన తర్వాత అయినా కావచ్చు, లేదా రేపు ఇక్కడ మార్కులు పెరిగిన తర్వాత కూడా. ఎందుకంటే కీలో అక్కడక్కడ తప్పులు కొన్ని ఉన్నాయి కాబట్టి వీటిని కూడా దృష్టిలో పెట్టుకొని నార్మలైజేషన్ దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఎగ్జామ్ చాలా టఫ్గా వచ్చింది, వాటిని కూడా నేను దృష్టిలో పెట్టుకోవాలి కదా, అదే అనమాట, ఇంకేం లేదు. నెక్స్ట్ నేను 70 నుంచి 75 మధ్యలో 70 నుంచి 75 మధ్యలో ఒక్క మార్కు పైన నేను 44 మందిని కూర్చొని పెడితే 220 పోస్టులు ఫిల్ అవటం అనేది జరిగింది. అంటే ఇక్కడ మనకు టోటల్లీ మనకు ఉన్నటువంటి పోస్టుల యొక్క సంఖ్య ఎంత అంటే 521 పోస్ట్ అనేది ఉన్నది మన గుంటూరు జిల్లాలో. గుంటూరు జిల్లాలో ఎంత ఉన్నాయండి? 500. సో కాబట్టి ఇది కూడా మనం ప్రెడిక్ట్ చేసుకోవాలి. అంటే బేస్డ్ ఆన్ పోస్టింగ్ బట్టి కూడా మనము ఇక్కడ కట్ ఆఫ్ నిర్ణయించడం జరుగుతుంది. 70 నుంచి 75, మరి 75 నుంచి 80, 80 నుంచి 85, 85 నుంచి 90 ఈ మార్కులు కలిగినటువంటి ఆస్పిరెంట్స్కి నేనేం చెప్తున్నాను, కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అంటే ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తించాలి, ఓకేనా, 70 నుంచి 75 మధ్యలో, ఓకేనా, 80 కూడా పెట్టుకోండి. వివిధ రిజర్వేషన్లు కూడా మనం కాల్కులేషన్ చేసుకోవాలి. నాకు తెలిసినంత వరకు 80, 76, 77 నుంచే మనకు జనరల్ కట్ ఆఫ్ అనేది అదే జనరల్ పోస్ట్ అనేది డిసైడ్ అవుతుంది. మిగతా ఇదంతా కూడా ఏముంది, నేను రిజర్వేషన్ల గురించి చెప్తున్నాను. వివిధ రిజర్వేషన్లు, ఓకే, వివిధ రిజర్వేషన్ కలిగినటువంటి వారు. మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను లాస్ట్లో, ఎస్టీకి బీసీఏలో ఉన్న మహిళ, బీసీబీలో ఉన్నటువంటి మహిళ, బీసీడీలో ఉన్న మహిళ, ఎస్సీబీలో ఉన్న మహిళ, ఎస్సీసీలో ఉన్న మహిళ, ఎస్సీఏలో ఉన్నటువంటి మహిళలకి, ఓకే రైట్, వాళ్ళకి వీలైతే 65, 66, 67, 68, 69 మార్కులు వచ్చినా కానీ కొద్దో గొప్పలు అటు ఇటుగా కొంతమందికి పోస్ట్ వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు కూడా స్టడీ సర్టిఫికేట్లు కావచ్చు, మీకు కావాల్సిన ఇన్కమ్ సర్టిఫికేట్లు కావచ్చు, మీకు కావాల్సిన ఆధార్ కార్డులు అన్నిటినీ మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా రైట్. ఇది సో మనకు తెలిసినటువంటి ఓవరాల్గా గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఓకేనా రైట్. సో కనుక 85 నుంచి 90, 80 నుంచి 85, 70 నుంచి 80 ఈ మార్కులు కలిగినటువంటి ఆస్పిరెంట్ ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి మెసేజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, మీరు హ్యాపీగా ఆనందంగా ఉండండి. ఎందుకనంటే రేపు మీకు జాబ్ వచ్చిన తర్వాత గణేష్ స్టడీస్కి ఫోన్ చేయండి, నేనే లిఫ్ట్ చేస్తాను మీ ఫోన్. మీకోసం నేను సమయాన్ని కేటాయిస్తున్నాను కనుక నేనే లిఫ్ట్ చేసి రైట్ ఓకేనా కంగ్రాచులేషన్, అంత దూరం అవసరం లేదు. ఇప్పుడు నేను కంగ్రాచులేషన్స్ అనేది మీకు చెప్తున్నాను. మీరు హార్డ్ వర్క్ చేసిన దానికి నేను ఇచ్చేటువంటి చిన్న రెస్పెక్ట్. ఓకే రైట్. సో వీళ్ళు ఎవరు 85 నుంచి 90, 80 నుంచి 85, 75 నుంచి 80 మరియు 70 నుంచి 70 ఇదంతా కూడా వివిధ రకాలైన రిజర్వేషన్లు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని నీట్గా చదవండి. మీకు అందరికీ నేను ఆల్ ది బెస్ట్ నేను తెలియజేస్తున్నాను. ఓకేనా రైట్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం అనేది చాలామంది మిస్ చేస్తున్నారు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కొట్టినట్లయితే డైరెక్ట్గా మీకు వీడియో వస్తుంది. మీకు ఆ వీడియో యూస్ఫుల్ అయితే చూస్తారు, లేదనుకోండి మీ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోం కదా. కాబట్టి ప్రతిరోజు మనం యూట్యూబ్లో కూర్చొని సెర్చ్ చేసుకుంటాం అనే దానికన్నా డైరెక్ట్గా మా వీడియో మీకు వచ్చేస్తుంది. కాబట్టి డిఎస్సి ఎస్జిటి ఆస్పిరెంట్స్ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ ఆస్పిరెంట్స్ కావచ్చు, మన గణేష్ స్టడీస్ సో రైట్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అదేవిధంగా మన గణేష్ స్టడీస్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా కోర్టు జాబ్ ఉన్నది. సో ఎఫ్బిఓ రైట్ ఇన్ ద ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఉన్నది. మరే విధంగా సెక్షన్ ఆఫీసర్ కూడా మనకు 100 పోస్టులు అనేది నిన్న రావడం జరిగింది. కనుక ఇవన్నీ విలువైన పోస్టులు 600 సంథింగ్ ప్లస్ ఒక 100 నియర్లీ మనకు నియర్లీ 800 ఉన్నాయి కదా పోస్టులు. అవి విలువైనటువంటి ఉద్యోగాలు. అవి ఎందుకు మీరు టయాన్ని వేస్ట్ చేసుకున్నారు మిగతా వాళ్ళు
అంటే డిఎస్సి వాళ్ళు కాదు, వీళ్ళంతా కూడా జాబులోకి వెళ్ళిపోయి వీళ్ళకి అవసరం లేదు. లేనటువంటి అభ్యర్థుల కోసం నేను చెప్తున్నాను. కాబట్టి సో